బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్లీ అతి చిన్న వయస్సులో మరణించినప్పటికీ ఆయన పేరు వింటే ప్రజలు నేటికి హోరెత్తిపోతారు. బ్రూస్లీ పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో ఆయన మరణం వెనుక దాగా ఉన్న నిజాలు కూడా అంతే షాకింగ్గా ఉంటాయి. అయితే మనం ఈ వీడియోలో కంటికి కనిపించని మెరుపు వేగంతో ఒక్క దెబ్బతో ఎదుటి వ్యక్తిని నెలకు ఒరిగించగల ధీరుడు కేవలం 32 వయస్సులోనే ఎందుకు మరణించాడు, అసలు బ్రూస్లీ మరణం వెనుక దాగా ఉన్న రహస్యాలు ఏంటి అనేటటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కావున ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, బ్రూస్లీ ఎంత పెద్ద మార్షల్ ఆర్టిస్టో మన అందరికీ తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బ్రూస్లీకి ఉండే మెరుపు వేగం కారణంగా కెమెరాలు సైతం ఆయన ఫైట్స్లను క్యాచ్ చేయలేకపోయేవి. దాంతో వాటిని స్లో మోషన్లో చేసి చూపించేవారు. వీటిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బ్రూస్లీ వేగం ఎంత ఎక్కువగా ఉండేదో. బ్రూస్లీ ప్రతిరోజు 5000 కంటే ఎక్కువ పంచెస్ కొట్టి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడు. 1927లో బ్రూస్లీ తన ప్రత్యర్థిని కేవలం 11 సెకండ్లలోనే ఓడించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా బ్రూస్లీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే బ్రూస్లీ భారతదేశానికి చెందిన గామా పహల్వాన్కు ఒక పెద్ద అభిమాని. గామా పహల్వాన్ తన జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోలేదట. ఇందుకోసమే బ్రూస్లీ గామా పహల్వాన్ను ఎంతగానో అభిమానించేవాడు. ఇదే విధంగా బ్రూస్లీ కూడా తన మొత్తం జీవిత కాలంలో కేవలం ఒక్కసారి ఓడిపోయి తన విజయ పథకాన్ని ముందుకు సాగించాడు. అయితే చరిత్రలోనే అతి గొప్ప మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టుగా పేరుగాంచిన బ్రూస్లీ 1940 నవంబర్ 27న అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఒక చైనీస్ కుటుంబంలో గ్రేస్ఫులీ హోయిచున్ అనే చైనీస్ దంపతులకు జన్మించాడు. బ్రూస్లీ వాళ్ల అమ్మ జర్మన్ దేశానికి చెందినది కావున బ్రూస్లీని హాఫ్ జర్మన్ అని కూడా చెప్పుకుంటారు. బ్రూస్లీ వాళ్ల నాన్నగారు సినిమాలో నటించేవాడు కావున అప్పుడప్పుడు బ్రూస్లీని కూడా షూటింగ్లకు తీసుకెళ్తూ ఉండేవాడు. దాంతో చిన్నతనంలోనే బ్రూస్లీకి నటించే అవకాశం వచ్చింది. కానీ బ్రూస్లీ జన్మించిన కొన్నాళ్లకే వారి తల్లిదండ్రులు అమెరికా నుండి హాంకాంగ్కి షిఫ్ట్ అయిపోయారు. అప్పట్లో హాంకాంగ్ను మాఫియా మూటాలు పాలించేవి. దాంతో అక్కడ బ్రతకడం చాలా కష్టతరంగా ఉండేది. అయితే బ్రూస్లీకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక గ్యాంగ్తో గొడవ జరిగింది. దీని కారణంగా బ్రూస్లీ తనను తాను కాపాడుకోవడం కోసం మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాడు. అప్పట్లో కుంగ్ఫులో నెంబర్ 1 అయినటువంటి అప్మాన్ అనే ఆయన దగ్గర బ్రూస్లీ కుంగ్ఫు నేర్చుకున్నాడు. ఈయననే బ్రూస్లీకు అద్భుతమైన వింగ్ ట్యూన్ మార్షల్ ఆర్ట్ టెక్నిక్ నేర్పించాడు. ఈ విధంగా మెల్లిమెల్లిగా బ్రూస్లీ జీవితంలో కుంగ్ఫు ఒక భాగమైపోయింది. దాంతో గొడవ జరిగిన ప్రతిసారి బ్రూస్లీ ప్రతి ఒక్కరిని చితిక బాదేవాడు. ఇలా రోజు రోజుకి బ్రూస్లీ గొడవలు ఎక్కువైపోయేసరికి ఒకరోజు పోలీసులు బ్రూస్లీ తండ్రిని హెచ్చరించారు. దాంతో ఆయన బ్రూస్లీని తిరిగా మరల అమెరికాకు పంపించేశాడు. అమెరికాకు వచ్చాక కూడా బ్రూస్లీ చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. మార్షల్ ఆర్ట్స్ కారణంగా కాలేజీలో బ్రూస్లీ క్రేజ్ పెరిగిపోయింది. అప్పట్లో ఎంతో మంది స్నేహితులు తన దగ్గర కరాటే నేర్చుకోవడానికి ఆసక్తి చూపేవారు. అలా చదువుకుంటూనే బ్రూస్లీ 1927లో ఒక కరాటే ఇన్స్టిట్యూట్ను కూడా ప్రారంభించాడు. దీని తర్వాత కొంతకాలానికి బ్రూస్లీ తన స్నేహితురాలు లిండా ఎమోరీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. బ్రూస్లీ సొంతంగా కుంగ్ఫు ఇన్స్టిట్యూట్ ప్రారంభించడంతో జాక్మా తనతో ఫైట్ చేయాల్సిందిగా బ్రూస్లీకి ఛాలెంజ్ చేశాడు. అయితే వీరిద్దరి మధ్య పోటీలో భాగంగా బ్రూస్లీ జాక్ను కేవలం 1.5 నిమిషాల్లోనే ఓడించేశాడు. దీని తర్వాత నుండి మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్రూస్లీ పేరు మారుమోగపోయింది. ఈ సమయంలో బ్రూస్లీ ఎన్నో సినిమాలకు సైడ్ క్యారెక్టర్గా పని చేశాడు. అప్పటికి బ్రూస్లీ యాక్టింగ్ ప్రపంచంలో అంతగా ఫేమస్ అవ్వలేదు. కానీ 1971లో బ్రూస్లీకి ఒక పెద్ద సినిమా వచ్చింది. అదే ద బిగ్ బాస్ మూవీ. ఈ చైనీస్ మూవీలో బ్రూస్లీ మొట్టమొదటిసారిగా లీడ్ రోల్ చేశారు. అయితే ఈ సినిమాలో బ్రూస్లీ నటించిన నటనకుగాను ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ లభించింది. ఇలా కాలం గడిచిన కొద్దీ బ్రూస్లీ మరిన్ని సినిమాల్లో నటిస్తూ మార్షల్ ఆర్టిస్ట్
నుండి యాక్టర్గా మారిపోయారు బ్రూస్లీ యొక్క అద్భుతమైన నటన మరియు ఫైటింగ్ స్కిల్స్ను చూసి పెద్ద పెద్ద హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారు. ఫ్రెండ్స్, బ్రూస్లీ కేవలం మార్షల్ ఆర్టిస్ట్ మరియు ఒక మంచి యాక్టర్ మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైన పోయెట్ కూడా. బ్రూస్లీ పుస్తకాలు చదవడానికి మరియు రాయడానికి ఎంతో ఆసక్తి చూపేవాడు. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి తన జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో సక్సెస్ సాధించిన తర్వాత ఆయనపై రూమర్స్ రావడం సర్వసాధారణమైనదే. అయితే అప్పట్లో చాలా మంది బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్లో సర్వశ్రేష్టమైనవాడిగా అవ్వడం కోసం డ్రగ్స్ తీసుకున్నాడని మరియు బాడీకు రెస్ట్ ఇవ్వకుండా నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నాడనే వాదనలు పుట్టుకొచ్చాయి. బ్రూస్లీ కూడా తన మార్షల్ ఆర్ట్స్ విద్యలో శ్రేష్టమైన వాడిగా అవ్వాలని తన రికార్డు ఎవరూ బ్రేక్ చేయకూడదనే ఉద్దేశమే ఆయన పతనానికి కారణమయ్యాయి. విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రాక్టీస్ మెదడులోని నరాలన్నీ బలహీనపడడం ప్రారంభమయ్యాయి. ఈ కారణంగానే బ్రూస్లీ ఎప్పుడూ తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడు మరియు తలనొప్పి వచ్చిన ప్రతిసారి బ్రూస్లీ మెడిసిన్ తీసుకుంటూ ఉండేవాడు. కొన్నిసార్లు బ్రూస్లీ షూటింగ్ సమయంలో కూడా తలనొప్పి కారణంగా స్పృహ కోల్పోయి పడిపోయేవాడు. అయినా కూడా అతను ప్రాక్టీస్ చేయడం మాత్రం మానలేదు. బ్రూస్లీ గేమ్ ఆఫ్ డెత్ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా గురించి హీరోయిన్ బెటేటింగ్తో చర్చిస్తూ ఉండగా బ్రూస్లీకి విపరీతమైన తలనొప్పి వచ్చింది. దాంతో బెటేటింగ్ బ్రూస్లీకి ఆక్వాజెసిన్ అనే టాబ్లెట్ ఇచ్చింది. దాంతో బ్రూస్లీ అది వేసుకొని ఒక గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఇక అంతే, మళ్లీ లేవలేదు. అనుమానాస్పదమైన రీతిలో ఎవరి ఊహలకు అందని విధంగా 1973 జూలై 20వ తేదీన తనకు 37 ఏళ్ల వయస్సులో బ్రూస్లీ కన్ను మూశాడు. అయితే బ్రూస్లీ చనిపోవడానికి కారణం ఆయన వేసుకున్న టాబ్లెట్ వికటించడంతో మెదడులో నీరు చేరి మెదడు వాపుకు గురవ్వడంతో ఆయన చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. కానీ బ్రూస్లీ మరణం వెనుకాల ఇప్పటికీ ఎన్నో అనుమానాలు అలాగే దాగా ఉన్నాయి. బ్రూస్లీ మీద కోపంతో ఉన్న హాంకాంగ్ గ్యాంగ్లు మరియు చాలా తక్కువ సమయంలోనే ఎంతో పేరు సంపాదించుకున్నాడని అసూయతో కొంతమంది సెలబ్రిటీస్ మాఫియాతో చేతులు కలిపి బ్రూస్లీని చంపి ఉంటారని ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ డాక్టర్లు మాత్రం బ్రూస్లీ వేసుకున్న హెడేక్ టాబ్లెట్ కారణంగానే ఆయన మెదడు వాపెక్కి చనిపోయాడని తెలిపారు. కానీ నిజం ఏంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. సో ఫ్రెండ్స్, బ్రూస్లీ గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.